చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలనకి ఏమన్నా, జగన్ పరిపాలన ఫస్ట్ నుంచి మొత్తం చెప్పినట్టుగా చేశాడు. కొన్ని పథకాలు చెప్పనివి కూడా ఇంకెంతో బాగా చేస్తున్నాడు, మేము అందరం గట్టిగా నమ్ముతున్నాం. మరి అది చూసినట్లయితే ఎలా అనిపిస్తుంది ఈరోజు సిద్ధం సభ ఈ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుతోటి ఈ సిద్ధం సభ ముగింపు పలుకుతున్నాడు. సిద్ధం సభ అనేది చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం అన్న. అసలు ఇంతమంది ఒక వ్యక్తి కోసం ఇంతమంది ఒక చోటకు రావడం అనేది ఇట్ ఈజ్ చాలా 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 గ్రేట్. అసలు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. మేము దగ్గర గుంటూరు నుంచి వచ్చాము జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఈ సిద్ధం సభ కోసం. మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుకున్న అభిమానం అన్నది ఇదంతా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి అక్కడ పులివెందులో ఓడిస్తాం అన్నారు, కుదిరితే అంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులో ఓడించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని అసలు ఆ ఛాన్సే ఉండదు అలాంటిది ఏమి. కాకపోతే ఏంటంటే వైనాట్ 175 వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు వైనాట్ పులివెందులు అని చెప్పేసి అని ఏదో ఒక అలా ఇమాజినేషన్గా అలా చెప్తుంది తప్పించి దానిలో ఎంతవరకు అసలు నిజమనేది అలా ఉంది. మరి అటు చూసినట్టయితే టీడీపీ జనసేన రెండు అలయన్స్ పొత్తులో ఉన్నాయి కదా. అంతకుముందు ఎంత అలయన్స్ ఉన్నా కానీ అదే చెప్తుంది. అంతకుముందు లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అలయన్స్ వల్ల కొన్ని 10 సీట్లు తగ్గే అవకాశం అయితే ఉంది, కానీ సీఎం చైర్కి మాత్రం వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మరి ఒకసారి చూడండి నన్ను, ఇంకా జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు. అంతకుముందు అన్నప్పుడే ఈ పథకాలన్నీ ఇస్తున్నప్పుడేమో శ్రీలంక బీహార్ అయిపోద్దని, శ్రీలంక అయిపోద్దని ఇట్లా ఏదేదో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇక అవన్నీ పారక జనం అందరూ ఎదురు తిరుగుతున్నారని చెప్పేసి మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఇది నమ్మొచ్చు అసలు. అంతకుముందు ఉన్నప్పుడు ఏం చేశాడు? అంతకుముందు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లేనిది ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళీ వాళ్ళు తీసుకొస్తారంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఎవరు నమ్ముతారు?